హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని 1/2 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా నిలువుగా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక్కొక్క దొండకాయని. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్ది హీట్ అయ్యాక దీనిలో కొన్ని వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకొని అది కొద్దిగా వేగాక ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా వేగాక ఇందాక సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అవి వేసేసుకొని హైలో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసేసి మగ్గనివ్వాలి. ఈ లోపల ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని దానిలో వేయించిన శనగపప్పు, అలాగే ఎండు కొబ్బరి, కారం, ధనియా పొడి, జీరా పొడి, పసుపు, కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ చేసి తీసుకురావాలి. మిక్సీ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయలు మళ్ళీ హైలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయించుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుందని వేసాను అనమాట. అలాగే బాగా వేగాక ఇప్పుడు ఇందులో ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి, అది ఈ విధంగా కర్రీకి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది సాంబార్ రైస్లోకి, రసం రైస్లోకి, పప్పు అన్నంలోకి, ఉట్టన్నంలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.